వ్యాసుడు బదరికి తపస్సుకి వెళ్తారు. ఆయన స్థాయిలో ఆ టైంలో ఎవరూ లేరు, ఒక మార్కండేయుడే ఉండగా అప్పుడు ఆయన మార్కండేయుడి దగ్గరికి వెళ్తే అప్పుడు మార్కండేయుడు వేరే అనుష్ఠానానికి వెళ్తూ ఆయన కలవగానే జైమిని మహర్షి గొప్పతనం కాబట్టి కలిసి ఏంటి అని అడిగితే ఇలా నేను పురాణాలు ఇవి చదివానండి, మహాభారతం మొత్తం విన్నాను, ఇందులో 4 సందేహాలు ఉన్నాయి, ఈ సందేహాలు కొంచెం తీర్చగలరా, మా గురువుగారు ఇలా తపస్సుకి వెళ్ళారు అని అడిగితే సందేహాలు ఏంటి అని అడుగుతారు అనమాట. అప్పుడు ఆయన విష్ణువు యొక్క 4 తత్వాలు ఏంటి, ఆయన ఎప్పుడు ఆవిర్భవిస్తారు, ఎందుకు ఆవిర్భవిస్తారు, ఎవరైనా పిలిస్తే వస్తారా, అసలు ఏంటి విష్ణుతత్వం ఏంటి నాకు పూర్తిగా వివరించగలరని అడుగుతారు. ఇంకోటి ద్రౌపదికి 5 భర్తలు, మీకు ఆల్రెడీ వినే ఉంటారు, ద్రౌపదీదేవికి 5 భర్తలు ఏంటి అని. మహాభారతంలో ఇంద్రుడు యొక్క అంశలే ఈ 5, ఆయన అంశతో అగ్నిదేవుణ్ణి ఇలా ధర్మరాజుతో అంశాలు తీసుకోవడం, సచీదేవి ద్రౌపదిగా రావడం, ఈ వృత్తాంతం ఆల్రెడీ విన్నాను, ఇది కాకుండా ఇంకా వేరే ఏమన్నా మూలం ఉందా అని